ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణంలో ఉన్న తెలంగాణ మైనార్టీ ఇంగ్లీష్ మీడియం బాయ్స్ రెసిడెన్షియల్ స్కూల్ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మెనూపై ఆరాధించారు. అనంతరం విద్యార్థులకు వండిన రైసును, కర్రీస్ని స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, రెసిడెన్షియల్ స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, బాధ్యతతో జాగ్రత్తగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏమైంది? ఎందుకు మరి పిల్లలు కట్టలేదు? మధ్యాహ్నం లేదు, లంచ్ రైస్. ఏమైంది మార్నింగ్? ఎందుకు పిల్లలు కట్టలేదు? మార్నింగ్ ఎవరు ఉన్నారమ్మా? వండినోళ్ళు ఎవరు? మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రైస్ కావాలి. అంటే ఇది మీ మెనూనా? మార్నింగ్ పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేశాక అంటే కిచిడి విత్ కట్ట అని రోజు వాళ్ళకి మెనూలో ఉంది. దాని ప్రకారం బ్రేక్ఫాస్ట్ చేశాక కొంతమంది పిల్లలు ఈ వామిటింగ్స్ అవ్వడము, కడుపులో నొప్పి అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే మన మెడికల్ టీం అందరూ కూడా రావడం, ఇక్కడ క్యాంప్ పెట్టడం, ఒక 48 పిల్లల వరకు కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. సో పిల్లలకి కడుపు నొప్పి వాటికి కొంత మెడిసిన్ ఇచ్చాను, కానీ ఒక 6 మంది పిల్లలు ఇప్పుడు కొంత మాకు ఇంకా కూడా సెన్సేషన్ ఉంది, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, కడుపు నొప్పి అనడంతో జడ్చర్లకు ఇప్పుడు పంపిస్తూ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా అబ్జర్వేషన్లో ఉంటారు, మన డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో చూసి ఎట్లాగా ఉంటుందని దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. అంటే ఇక్కడ దేనికి అంటే వాటర్ కంటామినేషన్ కానీ, ఫుడ్ కంటామినేషన్ కానీ దానికన్నా స్కోపింగ్ ఉందని చూసాము. వాటర్ ఇప్పుడు మనకి ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ అవి ఉన్నాయి, ఎనివే వాటర్ టెస్టింగ్ కూడా చేస్తారు. బట్ ఫుడ్కి మనం కొంత వాచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ ఉన్న టీచర్లు వాళ్ళు కూడా పిల్లలతో పాటే బ్రేక్ఫాస్ట్, లంచ్ అవి కూడా చేయడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ నేను మన తహసీల్దార్ గారికి, ఇంకా మన మండల్ స్పెషల్ ఆఫీసర్ గారికి కొన్ని రోజులు అసలు ఈ బ్రేక్ఫాస్ట్ టైం కానీ, నైట్ డిన్నర్ టైం కానీ ఫుడ్ ఎట్లాగా ఉంటుంది, హైజీన్ ఎట్లాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది వాచ్ చేయమని చెప్పాము. విల్ టేక్ యాక్షన్.